శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మనం పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఈరోజు ఏకాదశి తిథి 4వ తేదీ, కార్తీక శుద్ధ ఏకాదశి. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఒకటిది ప్రబోధ ఏకాదశి, రెండవ పేరు బృందావన ఏకాదశి, మూడవ పేరు ఉత్థాన ఏకాదశి అనే పేర్లున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయన ఏకాదశి అంటాం మనం. ఆ రోజున విష్ణుమూర్తి పాలసముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ శ్రీ మహావిష్ణువు అందుకనే ఆ రోజు నుంచి 4 మాసాల పాటు చాతుర్మాస్య వ్రతం చేస్తారు యతీశ్వరులు. ఈ మధ్యనే కాకినాడలో చాతుర్మాస వ్రతానికి వచ్చారు మన కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతులు వారు. మేము కూడా వెళ్ళి దర్శించడం జరిగింది. ఆ రోజున యోగ నిద్రకి ఉపక్రమిస్తాడు స్వామి. స్వామి నిద్రపోవటం ఏమిటి మనకు ఆశ్చర్యం. స్వామి నిద్రపోతే ఇంకా లోకాల పరిస్థితి ఏంటి అంటే, నిద్ర అంటే మనలాంటి తామసికమైన నిద్ర కాదు స్వామి పోయేది. యోగ నిద్ర అంటారు. అంటే ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులందరూ ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకని ఇదంతా కూడా దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం. అందువల్ల దక్షిణాయనంలో మనం ఎక్కువ దేవతల యొక్క కార్యాలు చేసుకోవాలి. అంటే వ్రతాలు, పూజలు, అనుష్ఠానాలు ఇవన్నీ చేసుకోవాలి. అయితే మహావిష్ణువు నిద్ర అంటే మామూలు నిద్ర కాదు, యోగ నిద్ర. అలా యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ యొక్క కార్తీక మాసంలో శుక్ల ఏకాదశి రోజు అంటే ఈరోజు మేల్కొంటాడు. అందుకనే చూడండి, మనం ధనుర్మాసంలో తర్వాత వచ్చేటటువంటి ఏకాదశి రోజు అప్పుడు తెల్లవారుజాము సమయం బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి అప్పుడు మనం ముక్కోటి ఏకాదశిని, వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటాం. అది ఒక్కోసారి పుష్యమాసంలో వస్తుంది, ఒక్కోసారి మనం అది ఆ ఏకాదశి ఒకే మాసంలో ఎప్పుడూ రాదు. సరే, అది బాగానే ఉంది, అది పక్కన పెడదాం. ఈ శుద్ధ ఏకాదశిని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రబోధన ఏకాదశి, అలాగే దేవప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనేటువంటి రకరకాల పేర్లు ఉన్నాయి. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ యొక్క ఏకాదశి రోజే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి ఈ రోజునే జన్మించారు, అంటే ఈ శుద్ధ ఏకాదశి రోజు. అందుకని ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేయాలి. జాగరణ అంటే ఏంటి? నిద్ర మేలుకోవటం. అంటే నిద్ర మేలుకోవడానికి ఏదన్నా దిక్కుమాలిన సినిమా చూడమని కాదు అర్థం. పురాణ పఠనం చేస్తూ కానీ, పురాణ శ్రవణం చేస్తూ కానీ, లేదా భగవంతుడి యొక్క దివ్యమైన భవ్యమైన నామస్మరణ చేస్తూ మనం గడపాల సమయాన్ని. అంతే తప్ప మేల్కోమన్నారని నిద్ర రాకుండా ఉండటం కోసం సినిమా చూడటం అనేది కాదు. సరే, ఆ రోజు జాగరణ చేసి మర్రోజు ద్వాదశి ఘడియలు ఉండగానే, అంటే ద్వాదశి వెళ్ళిపోక ముందే
మళ్ళీ విష్ణుదేవుడికి పూజ చేసి పారణ చేయాలి. పారణ అంటే భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. పారాయణ కాదు, పారణ. మనం ఏంటంటే ఈ పదాలు కొన్ని వక్రీకరించేసాం. ఔపోసన అంటుంటాం. ఔపోసన కాదు, ఆపోషణము. ఆపహ అంటే నీరు, అశనము అంటే ఆహారం. నీటిని ఆహారంగా తీసుకోవడాన్ని ఆపోషణం అంటాం. దాన్ని ఔపోసనగా మార్చేసాం అన్నోళ్లలో పడి. సరే, వ్రతం ఆ విధంగా ముగించాలి. ద్వాదశి రోజు భోజనం చేసి ముగించాలి. అయితే కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడికి నారద మహర్షికి మధ్య జరిగింది సంభాషణ. ఇది మనకి స్కాంద పురాణంలో ఉంటుంది. 81,000 శ్లోకాలతో ఉంటుంది స్కాంద పురాణం. అది చాలా పెద్ద పురాణం 18 పురాణాల్లో. పాపాలను హరించేటటువంటి ఈ ఏకాదశితోటి, ఈ ఏకాదశి ఉపవాసం ఉండి ఈ వ్రతం చేయడం వల్ల 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం వస్తుందన్నాడు. ఒక్క అశ్వమేధ యాగం చేయటానికే మనకి కలియుగంలో సాధ్యం కాదు. రాజసూయం ఇంకా సాధ్యం కాదు. కలియుగంలో లేవు ఈ యొక్క యాగాలు. కానీ ఈ ఏకాదశి మహత్యం అంతది. కొండంత పత్రిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుంది. పత్తి పెద్ద రాసి పోసాం, ఒక చిన్న నిప్పురవ్వ తగిలించాం, ఏం చేస్తుంది? మొత్తం కాలి బూడిదైపోతుంది. అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసినటువంటి పాపాల రాశిని దహించి వేస్తుంది ఈ యొక్క ఏకాదశి ఉపవాస వ్రతం. ఈరోజు ఏ చిన్న పుణ్యం చేసినా కూడా అది మేరు పర్వతం అంత పుణ్యం మనకి లభిస్తుంది. మేరు పర్వతం పర్వతాలలో పెద్దది, బంగారు కొండది. సూర్యుడు దాని చుట్టూతా ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. మనం సంకల్పంలో కూడా మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటాం కదా మనం. ఈ ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళకి సాధించలేనివి ఏవి ఉండవు అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మ ఎవరు? మనకు సృష్టికర్త అంతటి వాడు చెప్పాడు. అందుకని ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళకి ధాన్యం, సంపద, ఉన్నతమైనటువంటి స్థానం, వీటితో పాటు పాప పరిహారం కూడా జరిగిపోతుంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాదులు, వేదం చదవడం వల్ల కలిగే పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాసం చేయటం వల్ల లభిస్తుంది అని బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడైన నారద మహర్షితో చెప్పాడు. నేను నారదుడికే ఎందుకు చెప్పాలి? నారదుడు 3 లోకాలకి సంచరించేవాడు, త్రిలోక సంచారి అని పేరు. ఆయన ఎప్పుడు తనకు తెలియక అడగడు, మన కోసం అడుగుతాడు. అవి భూలోకంలో ఉండేటువంటి మహర్షులకి, రాజులకి బోధిస్తే వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాలలో ఉండే వాళ్ళందరికీ ఈ విషయాన్ని అందజేసి అందరూ కూడా పుణ్యం పొందేటట్టుగా చేస్తారు. దానికోసం నారదుడు ఈ విధంగా అడిగాడు అన్నమాట. ఈ వ్రతంలో ఒక్కళ్ళకి అన్నదానం చేస్తే సూర్యగ్రహణం సమయంలో పవిత్రమైనటువంటి గంగానదీ తీరంలో 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం వస్తుందన్నారు. అలాగే ఈ ఏకాదశి రోజు వస్త్రదానం కానీ, పండ్లు, దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని పండితులు కనుక ఇస్తే ఈ లోకంలోనే కాకుండా మరణించిన తరువాత పరలోకంలో కూడా సర్వమైన సుఖాలు లభిస్తాయి. మనం అందరం నమ్ముతాం కదా, చనిపోయిన తర్వాత స్వర్గానికో నరకానికో వెళతామని. అయితే ఇలాంటి వ్రతాలు చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళే అవకాశం లేదు. మంచి స్వర్గలోకానికి వెళ్ళి సర్వసుఖాలు అనుభవిస్తాడు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, సాధ్యులు, యోగులు తమ యొక్క కీర్తనలు, భజనలు, హారతులతోటి ఆ పాలకడిలోనేటువంటి శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. అందుకనే దీన్ని ఉత్థాన ఏకాదశి అని కూడా అన్నామని చెప్పుకున్నాం. అంటే స్తోత్రం చేస్తే పరమాత్మ నిద్రలేస్తాడు మన కోసం, మనల్ని అనుగ్రహించడం కోసం. అందువల్ల ఈ ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువు యొక్క
ప్రతిమకు కానీ పటానికి కానీ హారతి ఇస్తారో. శ్రీ మహావిష్ణువు మన ఇంట్లో రాముడి రూపంలో ఉంటాడు, కృష్ణుడి రూపంలో ఉంటాడు, నారసింహుడి రూపంలో ఉంటాడు. ఏ రూపంలో ఉన్న పరమాత్మ అయినా ఆయన యొక్క అవతారమేగా. అందుకని ఆ పరమాత్మకి హారతి ఇస్తారో వాళ్ళకి అపమృత్యు దోషం తొలగిపోతుందని స్కాంద పురాణం చెబుతోంది. అలాగే తక్కినటువంటి పురాణాలు, భాగవత పురాణం కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఆ విష్ణు స్వరూపానికి హారతి ఇచ్చుకోవాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి అర్చకులు ఇచ్చే హారతిని గనక కన్నులారా చూసి ఆ హారతిని మన కళ్ళకద్దుకుంటే, అలాగే కొంత కర్పూరాన్ని అక్కడ దేవాలయంలో ఇస్తే ఆ కర్పూరాన్ని వాళ్ళు గనక హారతి వేసి చూపిస్తే ఇంకా మనకి పుణ్యం వచ్చి అపమృత్యు దోషం హరింపబడుతుంది. అంటే చావు రాదని చెప్పదు ఎక్కడా శాస్త్రం, అపమృత్యు దోషం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రమాదాల్లో కానీ ఇలా కాకుండా నిండు నూరేళ్లు జీవించి అనాయాసమైన మరణం పొందటం, అది అపమృత్యు దోషం అంటే. అలాగే ఈ రోజున భాగవతంలో ఉన్నటువంటి అంబరీష ఉపాఖ్యానాన్ని కూడా పఠించటం, వినడం సర్వశ్రేష్టమని పెద్దలు చెబుతారు. మనకి కార్తీక పురాణంలో కూడా ఉంటుంది అంబరీషోపాఖ్యానం. కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం చేసి ఈ రోజున భాగవత పురాణంలో ఉన్నటువంటి అంబరీష ఉపాఖ్యానాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి మనం అది కూడా చెప్పుకుందాం. అంబరీషుడు సూర్యవంశానికి చెందినటువంటి రాజు. ఈయన ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. నభగుడు అనేటువంటి మహారాజు యొక్క కుమారుడు ఈ అంబరీషుడు. 7 దీవులతో కూడినటువంటి సప్తద్వీపా వసుంధర అంటాం కదా మనం. అలా 7 దీవులతో కూడినటువంటి ఈ సమస్త భూమండల భారాన్ని తన భుజస్కంధాల మీద మోపి శుభాలను పొంది రాజ్య సంపదను కలిగి చెడు నడతకు లోను కాకుండా విష్ణువు యొక్క పూజలతోనే కాలాన్ని వెళ్లబుచ్చుతూ, అంత మాత్రమే కాదు ఏమరుపాటు పొందకుండా చూడండి ఈ లోకంలో ప్రశస్తిగాంచాడు ఈ అంబరీష మహారాజు. ఈయన గొప్ప విష్ణు భక్తుడు. శ్రీ మహావిష్ణువు గురించి భక్తితో గొప్ప యాగం కూడా చేశాడు. అప్పుడు ఆయన భక్తికి మెచ్చుకున్న ఆ శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతోటి విలసిల్లే విధంగా ఆ రాజ్యానికి శత్రువుల యొక్క బాధ లేకుండా రక్షణ నిమిత్తం తాను చేతిలో ధరించే సుదర్శన చక్రాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని ఇచ్చాడు. చూడండి ఎంత భాగ్యం కలిగిందో ఆయనకి. ఆయన పూజా మందిరంలో సుదర్శనాన్ని పెట్టి రోజు పూజ చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి ఈ అంబరీషుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. అప్పటికి ఎన్నో ఏకాదశులు చేశాడు ఆయన. నెలకు 2 వస్తాయి, సంవత్సరానికి 24 వస్తాయి. అధిక మాసం వస్తే ఇంకా 2 ఎక్స్ట్రా వస్తాయి. అంటే 26 ఏకాదశులు వస్తాయి అధిక మాసం వచ్చిన సంవత్సరం. ఈ వ్రతంలో ఆయన ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి 1 సంవత్సరం పాటు దీక్షలో ఉన్నాడు. ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి? దశమి రోజే ప్రారంభమవుతుంది ఏకాదశి వ్రతం. దశమి రోజు ఏకభుక్తంగా ఉండాలి. రాత్రికి ఉపాహారం తీసుకోవాలి. మరుసటి రోజు నుంచి ఉపవాసం మొదలు. ఏకాదశి మొత్తం భోజనం చేయకుండా ఉండాలి. అయితే మన శరీరం నిలబడాలిగా. కలియుగంలో మానవుడు అనేకమైనటువంటి రోగాలతోటి, రుష్టులతోటి బాధపడుతుంటాం కదా. అందువల్ల శరీరం సహకరించినటువంటి వాళ్ళు సగ్గు బియ్యం అని ఉంటాయి, వాటితోటి ఒక ఉప్మా లాంటి పదార్థం చేసుకొని వాళ్ళు తింటారు. ఇక్కడ మాకు కృష్ణ మందిరంలో ఏకాదశి రోజు ఆ ప్రసాదం చేసుకొని వాళ్ళు కాస్త తీసుకుంటారు.
ఎందుకని ఈ శరీరం నిలబడితే కదా, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని కదా శాస్త్రం చెప్పింది. అలాగే ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఉండలేని వాళ్ళు అన్ని 2 పండ్లు అన్ని పాలు తీసుకొని ఈ వ్రత దీక్ష ఉండొచ్చు. ఈయన కూడా చక్కగా ఏకాదశి వ్రత దీక్షలో ఉన్నాడు. మరుసటి రోజు తెల్లవారింది, ద్వాదశి. తర్వాత దీక్ష విరమించి ప్రజలందరికీ అన్నదానం చేయాలి. ఉపవాస దీక్ష కొద్ది గడియల్లోనే ముగుస్తుంది అనగా శివాంశ సంభూతుడు, రుద్రాంశ సంభూతుడైన దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు. దూర్వాసుడు అనకూడదు, దుర్వాస మహర్షి. అత్రి అనసూయల యొక్క పుత్రుడు, రుద్రాంశతో ఈయన పుట్టినటువంటి వాడు. కోపానికి ప్రతిరూపం అని ఈయన అంటుంటారు అందరూ. ఆయన శిష్యులతో వచ్చాడు. రాజుగారు వెంటనే సింహాసనం నుంచి లేచి వెళ్ళి ఆయనని ఆయన శిష్యులందరినీ కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ఆహ్వానించి తీసుకొచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఇచ్చి, స్వామి, ఇవాళ నా వ్రతానికి పరమపుణ్యం లభించిందని నేను అనుకుంటున్నాను. మహాత్ములు మీరు వచ్చారు, నన్ను నా వంశాన్ని కూడా పావనం చేశారు. కాబట్టి మీరు స్నానపానాదులన్నీ పూర్తి చేసుకొని వస్తే, అనుష్ఠానం పూర్తి చేసుకొని వస్తే ఏకాదశి వ్రతాన్ని విరమించి మీకు ముందుగా భోజనం పెట్టి తర్వాత నేను తీసుకుంటాను అని చెప్పి ఆ రోజు ఆయనని అతిథిగా ఉండమని ప్రార్థించాడు అంబరీషుడు. దుర్వాసుడు కూడా సంతోషంగా అంగీకరించాడు. వెంటనే తాను నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి అప్పటి వరకు వేచి ఉండమని చెప్పి నది వైపు వెళ్ళాడు దుర్వాసుడు. సరే, దీక్ష విరమణకు నిర్ణయించిన శుభముహూర్తం దాటిపోతోంది. ఇక్కడ ఆయన రాడు. అంటే ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతే ఆ ఏకాదశి వ్రతానికి ఫలితం లేదు. ఎంతసేపటికి తిరిగి రాల. పరీక్ష పెట్టాడు ఆయన కూడా. అప్పుడు అంబరీషుడు తమ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని సలహా అడిగాడు. ఆయన అన్నాడు, నాయన, ఆ శుభముహూర్తంలో కేవలం తులసీదళంతో కొంత మంచినీళ్లు పుచ్చుకొని దీక్ష విరమించమని చెప్పి సలహా ఇచ్చాడు. ఈయన తులసి తీర్థాన్ని పుచ్చుకొని ఆ దుర్వాస మహర్షి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇది శాస్త్ర సమ్మతమే. అంటే నీళ్లు ఆహారం కిందకి రాదు. అందుకని ఆయన అలా సలహా చెప్పాడు. కానీ స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించాడు. ఓ, ఈ రాజుగారు నాకు ఇచ్చిన మాట తప్పాడు అని గ్రహించాడు. రాజు మాట తప్పాడు కాబట్టి ఆగ్రహం వచ్చేసింది ఆయనకి. ఆయన కోపం గురించి మనందరికీ తెలిసిందేగా. అప్పటికప్పుడే తన జడల నుంచి ఒక వెంట్రుకను లాగి ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుడిని సంహరించమని పంపాడు. ఆ రాక్షసుడు అత్యంత భయంకరంగా అంబరీషుడి ఎదురుడు నిలబడ్డాడు. అప్పుడు పూజా మందిరంలో ఆయన కోసం రక్షణగా ఇచ్చినటువంటి సుదర్శన చక్రం వెంటనే రివ్వున వచ్చి ఒక్క వేటుతో ఆ రాక్షసుడిని చంపేసి దుర్వాసుడి మీదకు వచ్చింది. దుర్వాసుడు ప్రాణభయంతో నలుదిక్కులకు పరిగెత్తాడు. ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మ, ఆ చక్రం నుంచి నేను కాపాడలేనయ్యా అన్నాడు. శివుడి దగ్గరికి వెళ్ళాడు, కైలాసం. ఆయన కూడా ఈ చక్రాన్ని ఆపడం నా వల్ల కాదన్నాడు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్తే, నాయన, చక్రం నేను ఇచ్చిన మాట నిజమే, నాదేను, కానీ అది భక్తుడి యొక్క రక్షణలో ఉంది. అది నా మాట వినదు, ఇప్పుడు భక్తుడి మాటే వింటుంది. కాబట్టి నువ్వు నేరుగా వెళ్ళి ఆ అంబరీష మహారాజుని శరణు వేడుకోమన్నాడు. చివరికి దుర్వాసుడు వెళ్ళి అంబరీషుడిని వేడుకున్నాడు. ఇక్కడ మనందరికి ఒక అనుమానం రావాలి. కృత్యని చంపేసింది రాక్షసుణ్ణి, ఆయనకు సృష్టించిన వాడిని చంపింది చక్రం.
మరి అంబరీషుడిని చంపదేంటి అని మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? దీంట్లో 2 అర్థాలు చెప్పారు మహానుభావులైన వాళ్ళు. ఒకటి, వెన్ను చూపి పారిపోయేవాడిని చంపదు సుదర్శన చక్రం. రెండో పాయింట్ వినండి, ఇది పరీక్ష. అంబరీషుడి యొక్క గొప్పతనాన్ని చాటడం కోసం విష్ణుమూర్తి కల్పించిన మాయ. దాంట్లో పావు దుర్వాస మహర్షి. అందుకని ఆయన చంపదు. గమనించండి. అప్పుడు ఆయన్ని ప్రార్థించాడు, మహానుభావ అంబరీష, నీ యొక్క భక్తి అనన్యమైనదయా, నీ శక్తి గొప్పది, నువ్వు చేసిన తప్పేం లేదు, నాదే తప్పు, కాబట్టి ఈ చక్రం నుంచి నన్ను రక్షించు అన్నాడు. బ్రాహ్మణుల యొక్క ఆర్తిని పోగొట్టేవాళ్ళు ఇక్ష్వాకు వంశస్థులు. క్షత్రియులు ఎప్పుడు కూడా బ్రాహ్మణుల్ని బాధ పెట్టేటటువంటి గుణం వాళ్ళకు ఉండదు. అందుకని వెంటనే ఆ యొక్క సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. ఈ సమయంలోనే అంబరీషుణ్ణి రకరకాల జంతువులుగా కమ్మని కూడా శపించాట. ఎవరు? దుర్వాసుడు. ఇది మన కార్తీక పురాణంలో ఉంటుంది. తన భక్తుడికి ఆ శాపాలు తగలకుండా తానే అవన్నీ గ్రహించాడు. అందుకనే ఈ దశావతారాల్లో కొన్ని జంతువుల యొక్క అవతారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ అంబరీషుడి యొక్క కథ వేరే పురాణాల్లో వేరే విధంగా ఉంది. శివపురాణంలో కూడా కథ వేరే విధంగా ఉంటుంది. సుదర్శన చక్రం రాక్షసుడిని చంపేసిన తర్వాత దుర్వాసుడి వైపుకి వెళ్ళిందని, ఆయన శివస్వరూపం కాబట్టి చక్రం వెనక్కి తగ్గిందని, నందీశ్వరుడు వచ్చి అంబరీషుడిని దుర్వాసుని యొక్క క్షమాపణ వేడుకోమన్నాడని, అలాగే అంబరీషుడు కూడా దుర్వాసుని క్షమాపణ కోరుకున్నాడని కొన్ని పురాణాల్లో ఉన్నది. ఏది ఏమైనా భక్తుడే అల్టిమేట్ అనేది ఈ కథలో మనకి చెప్పే విషయం. దీనికి కూలల జంగమదేవర అనేటువంటి మకుటంతో బసవేశ్వరుడు బసవ పురాణంలో రాసినటువంటి ఒకటి కూడా మనకి దృష్టాంతంగా కనిపిస్తుంది. ఒకానొకప్పుడు ఒక సమస్య వచ్చింది. అందరికంటే యోగ్యుడు గొప్పవాడు ఎవరు అని భూలోకంలో చర్చ వచ్చింది. అప్పుడు అన్నారు, అన్నిటికంటే పెద్దది సముద్రం కదా, సమస్త నదుల యొక్క జలాలు దాంట్లోకే వెళ్ళి సమ్మిళితం అవుతాయి కాబట్టి సముద్రమే గొప్పది అన్నారు. కాదు కాదు, ఆ సముద్రాన్ని కూడా ఆవరించుకొని అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలతోటి, పుణ్య నదులతోటి, తీర్థాలతోటి ఉన్నటువంటి భూమి గొప్పది అన్నారు. అలాగే భూమి ఇంకేం చేస్తుంది? సమస్త ప్రాణికోటికి ఆహారం ఇస్తుంది భూమి, అందుకని భూమి గొప్పది అన్నారు. కాదు కాదు, అటువంటి భూగోళాన్ని ఆదిశేషుడు తన 1000 పడగల మీద మోస్తున్నాడు, అందువల్ల ఆదిశేషుడే గొప్ప అన్నారు. ఓస్ కాదయ్యా, అటువంటి ఆదిశేషుడు కూడా కొన్ని యుగాల తర్వాత అలిసిపోతే పార్వతీదేవి తన ఎడమ కాలికి గజ్జ రూపంలో కట్టుకొని ఆమె నాట్యం చేస్తుంది. అప్పుడు ఆదిశేషుడికి మళ్ళీ శక్తి వస్తుంది, అందువల్ల ఆయన భూమిని మోయగలుగుతున్నాడు. కాబట్టి అటువంటి ఆదిశేషుడిని తన కాలి అందిగా కట్టుకొనగలిగింది కాబట్టి పార్వతీదేవే గొప్ప అన్నారు. కాదు కదయ్యా, అటువంటి పార్వతీదేవిని తన శరీర భాగంలో సగభాగంలో నిలుపుకున్నాడు శివుడు, అందుకని శివుడే గొప్ప అన్నారు. కాదు కాదయ్యా, అంతటి గొప్ప శివుణ్ణి కూడా భక్తుడు హృదయంలో నిలుపుకున్నాడు కాబట్టి భక్తుడు గొప్ప అన్నారు. కాబట్టి అందరికంటే గొప్ప ఎవరు అనంటే భక్తుడేను అని. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి పర్వదినం ఈ రోజున మనం విష్ణువు యొక్క ఆరాధన చేసుకోవాలి. ఉండగలిగిన వాళ్ళు
ఏకాదశి వ్రతాన్ని పాటించి చక్కగా రేపు ద్వాదశి ఘడియల్లో పారణ చేసి ఏకాదశి వ్రతాన్ని ముగించాలి అని మనకి శాస్త్రం చెప్పింది. ఈ రోజున ముఖ్యంగా అంబరీషుడి యొక్క ఉపాఖ్యానాన్ని వినాలి. కాబట్టి అంబరీషుడి యొక్క కథ వల్ల మనకేం తెలుస్తుంది? భక్తుడే అందరికంటే గొప్పవాడు అని మనకు నిరూపించాడు స్వామి విష్ణుమూర్తి. నా చక్రమే అయినా నా చేతిలో లేదు ఆపటానికి, ఆపగలిగిన శక్తి భక్తుడికి మాత్రమే ఉన్నది అని భక్తుడి దగ్గరికి పంపించాడు ఆ పరమాత్మ. అంటే మనం ఇవాళ ఈ కథ చెప్పుకున్నాం. కాబట్టి అందరికీ స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.